నమస్కారం ఐఎస్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణం గతంలో జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో నిరుపేదలు మాత్రమే అక్కడ వైద్యం చేయించుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో శ్రీ సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రి దినదిన అభివృద్ధి చెందుతూ విజయవాడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను తలదన్నే విధంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి విద్యా వైద్యానికి ఇస్తున్న ప్రాధాన్యత వలన నేడు ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ విధంగా రూపాంతరం చెందాయి. ఒక వ్యక్తి తన సంపాదనలో ఎక్కువ భాగం వైద్యానికి, పిల్లల చదువులకి ఖర్చు అవుతున్నాయని గ్రహించిన జగన్మోహన్ రెడ్డి నాణ్యమైన విద్యా వైద్యం అందించడం ప్రభుత్వాల బాధ్యతను గుర్తించి జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్స్రే సౌకర్యం, ఈసీజీ సౌకర్యం, 40 రకాల టెస్టులతో అత్యాధునికమైన ల్యాబొరేటరీ సౌకర్యం మరియు వందలాది రకాల ట్యాబ్లెట్లతో ఉచిత మెడిసిన్ షాపు, 8 మంది వివిధ రంగాలలో నైపుణ్యం చెందిన వైద్యులు ఈ ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిరంతరం వైద్య సేవలు అందిస్తూ ఉంటారు. ఒకప్పుడు నిరుపేద వారికే ప్రభుత్వ ఆసుపత్రులు అన్నట్లుగా ఉండేవి. కానీ ఈ రోజున ఎక్కువ మధ్యతరగతి కుటుంబాలు కూడా ప్రభుత్వ ఆసుపత్రి వైపు చూస్తున్నాయంటే అది జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలో తీసుకొస్తున్న మార్పులు అని జగ్గయ్యపేట ప్రజలందరూ కూడా వారి అభిప్రాయాన్ని తెలియపరుస్తున్నారు. ఐఎస్ఆర్ 9 న్యూస్ ద్వారా. గవర్నమెంట్ హాస్పిటల్లో కొంతమంది పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఎందుకు వచ్చారు ఏంటని తెలుసుకున్నాం. మా ఎందుకు వచ్చారు, ఎలా బాగాలేదు, ఒంట్లో నీరసంగా ఉంటుంది, కాళ్ళు చేతులు లాగుతుంది, చూపించుకోవడానికి వచ్చాం. బాగానే ఉంది, బాగానే అందుబాటులో రెస్పాండ్ అవుతున్నారు ప్రతిదానికి. ఫెసిలిటీస్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇంతకు ముందు మీద ఇప్పుడు చాలా బెటర్గానే ఉంది. అంటే బయటికి ఏమైనా రిఫర్ చేస్తున్నారా? ఆ ల్యాబ్కి వెళ్ళండి, ఈ ల్యాబ్కి వెళ్ళండి, అత్యవసరం అవుతే తప్ప మామూలుగా అయితే ఇక్కడే చేస్తున్నారు. చాలా వరకు వీళ్ళే చేస్తున్నారు. ఇంకా ఏదన్నా లేని పక్షాన బయటికి పంపిస్తున్నారు అంతే. డాక్టర్లు టైంకి ఉంటారా? ఉంటున్నారు. ఇంకేం చెప్తారా? ఇంకా ఏం లేదు, అంతా బాగుంది. చాలా వరకు వెంటనే రెస్పాండ్ అవుతున్నారు డాక్టర్లు. ఇది ఇక్కడ నుంచి మీరు మళ్ళీ కొత్తగా అనమాట. ఇది నాబార్డు కింద 3 crores కింద స్పెషల్గా పట్టుకొచ్చింది ఇక్కడ బిల్డింగ్ అన్నమాట. ఓకే, ఇక్కడ నుంచి కొత్త బిల్డింగ్ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ఓకే. ఈ నాబార్డు మోర్ దెన్ 3 crores పైన తీసుకున్నాము. ఇదేమో ఇది ఆరోగ్యశ్రీ. ఇది ఆరోగ్యశ్రీ. ఆరోగ్యశ్రీ ఇది మన యాక్చువల్గా ఓపీ స్లిప్పులు రాసేది ఇక్కడే. ఓపీ స్లిప్పులు రాసేది ఇక్కడ. రీసెంట్ గా మనం ఓపెన్ చేసింది ఇదే. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వల్ల హైడ్ చేశారు, క్లోజ్ చేసాము. ఇక్కడ ఇదంతా ఓపీ రాస్తారు. మన దగ్గర ఏమేమి ఉన్నాయి ఏంటి ఎలా మన దగ్గర పోస్టులు ఇంతకు ముందు ఎప్పుడు లేవు అనమాట. ఇంతమంది ఒకేసారి పనిచేయడం అన్నమాట. చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. 38 మెంబర్స్ ఉన్నారు టోటల్. డెసిగ్నేషన్స్ డెసిగ్నేషన్స్ డీజీఎస్ జనరల్ మెడిసిన్ 50 బెడెడ్ చేసాం కదా. ఇందాక 30 ఉంది కదా, 50. ఇప్పుడు ఓపీ ఎంత ఉంటుంది డైలీ? 300 ఎబో ఉంటుంది డైలీ ఓపీ. మెడిసిన్స్ ఇస్తాం కదా. మన దగ్గర డ్రగ్స్ అంటే అన్ని డిస్ప్లే డ్రగ్స్ ఏమేమి ఉంటాయి, ఏమున్నాయి అవి కూడా ఉంటాయి మన దగ్గర. కార్పొరేట్ హాస్పిటల్ కంటే చాలా. ఎంతమందికి ఇస్తున్నావు డైలీ మెడిసిన్? మ్యాక్సిమం 350 నుంచి 400 వస్తున్నారు మెడిసిన్. అది కాక మంత్లీ తీసుకెళ్లే వాళ్ళు, అలా తీసుకెళ్లే వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ. దీనికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏమున్నది ఇక ఇక్కడ. ఇంకా అన్నీ ఫ్రీగానే. ఓకే, ఇక్కడ కూడా ఉన్నాయి. ఇంకా సో ఇది లేదు అనడానికి ఛాన్స్ లేదు కానీ పేషెంట్ కంపల్సరీ మ్యాక్సిమం అన్నిటికీ టెస్టులు, అన్ని మెడిసిన్ అన్ని. ఇప్పుడు నాకు తెలిసి డాక్టర్ గారిని కలుపుతాము. అది నా వార్డు నుంచి వచ్చినాయి కదా, దాని ఎదురుగా న్యూ బ్లాక్లోకి ఇది
ఎలా ఉంది సార్ న్యూ బ్లాక్లోనే ఏ విధంగా డెవలప్మెంట్ జరిగింది? కార్పొరేట్ హాస్పిటల్ నీట్గా ఉంటుందండి. హాస్పిటల్స్ కానీ కూర్చునేది, పేషెంట్ వెయిట్ చేసేది కానీ, డాక్టర్స్ రూమ్స్ కానీ, లోపల ఫర్నిచర్ కానీ, ఇలాంటి ఇవన్నీ కార్పొరేట్ హాస్పిటల్ లెవెల్లో చూస్తారు. ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఈ రకంగా ఏంటంటే మీరు లోపల ఇది కూడా చూడొచ్చు, ఫర్నిచర్ కానీ. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం జగ్గేపేటపట్నంలోని డయాలసిస్ సెంటర్కి వచ్చాము. డయాలసిస్ సెంటర్ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు ఏ విధంగా డెవలప్ అయింది అండ్ డయాలసిస్ సెంటర్ని మొట్టమొదటిసారిగా జగ్గేపేట ప్రాంతంలో పెట్టారు. ఈ డయాలసిస్ సెంటర్ వల్ల చాలామంది కూడా మరి లబ్ధి పొందుతున్నారు పేషెంట్లు. సో ఎక్కడ విజయవాడ వెళ్ళాల్సిన అవసరం ఉండేది ఒకప్పుడు, కానీ ఇప్పుడు అవసరం లేదు. ఇదంతా కూడా ఇక్కడ జగ్గేపేటలో జరుగుతుంది కాబట్టి ఒకసారి డయాలసిస్ సెంటర్ని చూద్దాం, లోపలికి వెళ్ళి ఏ విధంగా ఉంది ఏంటి అని చెప్పేసి. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటపట్నంలోని గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాము. గవర్నమెంట్ హాస్పిటల్లోని డయాలసిస్ సెంటర్ ఉంది. ఈ డయాలసిస్ సెంటర్లోనే ఒక పేషెంట్ తాలూకా వాళ్ళ బంధువులు ఉన్నారు. ఏ విధంగా ఉంది ఏంటి అనేది తెలుసుకుందాం అడిగి. సార్ మీ పేరండి? నా పేరు శ్రీనివాసరావు అండి. శ్రీనివాసరావు గారు. మాది తెలంగాణ స్కూల్ పక్కన బెంగళూరు. ఓకే. అయితే మా అమ్మాయిని వదిలిపెళ్ళి ఇచ్చాను. వదిలిపెళ్ళి వచ్చి తీసుకొస్తాను డయాలసిస్కి. ఎన్ని రోజులు అవుతుందండి? నేను వచ్చి సంవత్సరం వెళ్ళి 2వ సంవత్సరం అయితే ఇక్కడ ఎలా ఉంది సార్? డయాలసిస్ సెంటర్ అనే పేషెంట్కి కొన్ని వేల రూపాయలు బయట అయితే ఖర్చు వస్తుంది, కానీ ఇక్కడ జగ్గేపేటపట్నంలోనే మరి డయాలసిస్ సెంటర్ పెట్టిన తర్వాత మీకు ఏ విధంగా లబ్ధి వచ్చింది? మాకు బాగానే ఉంది. ఎలా ఉంది? అభివృద్ధి బాగుందా జగ్గేపేట? బాగానే జగ్గేపేట నియోజకవర్గం బాగుందా? భానుగారు పనిచేస్తున్నారా? బాగానే పనిచేస్తుంది. ఏమైనా చెప్పదలుచుకుంటున్నారా? ఏం లేదండి, చెప్పేది ఏం లేదు. మాకు బాగానే జరుగుతుంది. దాని గురించి కొంచెం చెప్పలేదు. వసతులన్నీ బాగున్నాయి? బాగానే ఉన్నాయి. మెడిసిన్ కూడా ఫ్రీనే. ఏమైనా డబ్బులు కడుతున్నారా మీరు? మేము డబ్బులు కట్టలేదు. డబ్బులు లేదు. గవర్నమెంట్ బాగుందంటారా మరి? బాగానే ఇదే గవర్నమెంట్ ఉండాలా, మార్పు కావాలని? ఈ గవర్నమెంట్ రావాలని మేము కోరుకుంటున్నాం. సపోర్ట్ ఇస్తారా మరి? కంపల్సరీ. ఇప్పుడు ఎక్కడ పెనంచుపూల్ నుంచి వచ్చారా? మా పెనంచుపూల్ పక్కన లింగపేడి. ఓకే. లింగపేడి అమ్మాయిని వదిలిపెట్టి. మీ అమ్మాయి గారికి ట్రీట్మెంట్ జరుగుతుంది. సంవత్సరం నుంచి ఇక్కడ? సంవత్సరం వెళ్ళి 2వ సంవత్సరం. 2వ సంవత్సరం అంటే 3500 అవుతాయండి మామూలుగా. ఇప్పుడు మనకి జ్వరం కానీ, తలకాయ నొప్పి కానీ, ఆయాసం కానీ ఏం లేకపోకుండా ఉంటే ఆడ డబ్బులు ఎక్కువ అవుతాయి. జ్వరం ఇవి ఉంటే వాళ్ళు ఇప్పుడైతే మనల్ని ఇక్కడ చేయరు. జ్వరం కనుకుంటే ఆయాసం ఉండి చేయరు. బయటికి పోతున్నాను. ఆడ ఖమ్మంలో అయితే 3500 అవుతాయి. కొత్త డయాలసిస్ ఇచ్చే మందులు కాకుండా రోజుగా ఒక్కసారి డయాలసిస్కి 3500 3500 4 గంటలకి. సో ఇప్పుడు మీరు పేదవారి ప్రభుత్వం అని చెప్పేసి అనొచ్చా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని? పేదవారి పక్షం ఉందని అంటున్నారు కదా. పేదవారి పక్షంగానే. మరి ఈ పేదవాళ్ళందరినీ రక్షించాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావాలనుకుంటున్నారా? ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాను. మన జగ్గేపేటలోనే మళ్ళీ భానుగారికి గెలవాలనుకుంటున్నాను మళ్ళీ.